దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 7వ అధ్యాయం. లూకా సువార్త 7వ అధ్యాయము 47, 48 వచనాలు కలిసి చదువుకుందాం. ఆమె విస్తారంగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అని చదవండి ఆ వాక్య భాగాన్ని. ఆమె విస్తారముగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమింపబడిన వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. ఈ వాక్య భాగంలో మనము తెలుసుకోవలసినటువంటి 3 ముఖ్యమైనటువంటి విషయాలు కనిపిస్తా ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే, పాపాత్మురాలైనటువంటి స్త్రీ, ఆమె పేరు అక్కడ లేదు. పాపాత్మురాలైనటువంటి స్త్రీ పాపాలు చేసినది. వాస్తవానికి చెప్పాలి అంటే కీర్తన 51:5 ప్రకారంగా నేను పాపములోనే పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించను. కాబట్టి పాపములోనే మనము పుట్టినాము కాబట్టి మనకు పాపం లేదని చెప్పడానికి అవకాశం ప్రపంచంలో ఏ మనిషికి లేదు, ఏ మానవునికి కూడా లేదు. దీని గురించి రకరకాలైనటువంటి విమర్శలు కనిపిస్తూనే ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడే పాపాలా, యేసుక్రీస్తు ప్రభు రానప్పుడు పాపాలకు క్షమాపణ ఉన్నదా లేదా, యేసు ప్రభు వచ్చినప్పుడే పాపాలకు క్షమాపణ ఉన్నదా, చాలా సంగతులు విమర్శనాత్మకంగా చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చినటువంటిది 2వ కారణం ఏంటంటే పాపములు క్షమించుట కొరకై వచ్చినాడు. ఎందుకని? పాపములు క్షమించడానికి భూమి మీద అధికారం ఎవరికి లేదు. ఎవరికి ఉంటుంది పాపములు క్షమించడానికి అధికారం? పాపము లేని వారికే అధికారం ఉంటుంది, పాపం ఉన్నవారికి అధికారం ఉండదు. ఈ లోకంలో మనుషులందరూ పాపం చేసినారు, దేవుడు అనుగ్రహించు మహిమను. మరి ఎవరిని క్షమిస్తారు? ఒక పూజారి, లేదా ఒక సేవకుడు, లేదా ఒక పరిచారకుడు, లేదా ఒక బోధకుడు, లేకపోతే ఒక పాస్టర్ గారు, లేదా ఒక డీకను, లేదా ఒక బిషప్, లేదా ఒక పోపు జాన్ పాల్, చాలా మంది ఉన్నారు. దేవతలు అనబడేటటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ అధికారం ఉన్నదా? అవకాశం అయితే ఉన్నది కానీ అధికారం అయితే లేదు. దేవుడు అధికారం ఇచ్చినాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనం. జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్నారు. వచ్చి యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా ధైర్యంగా ఉండము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వాడు ఎందుకు వచ్చారు? అసలు పక్షవాతము పోగొట్టుకోవడానికి వచ్చారు, ఆశతో వచ్చారు, నమ్మకంతో విశ్వాసంతో వచ్చారు. యేసు ప్రభు వారు ఏం చూశారు? పక్షవాతం కలిగినటువంటి వారిని చూడలే, పక్షవాతం కలిగినటువంటి ఆ వ్యక్తులు తీసుకొచ్చినటువంటి వ్యక్తులను చూడలే, ఆ వ్యక్తులలో ఉన్న విశ్వాసమును చూచినాడు యేసుక్రీస్తు ప్రభువు. ఎంతవరకు మనలో విశ్వాసం ఉన్నది? ఎంతవరకు మనలో దేవుని యొక్క నమ్మిక కలిగి ఉంటున్నారు? కాబట్టి వారికి విశ్వాసమును చూచి ప్రభువు ఏమంటున్నాడు? నీ పాపములు, ఎవరి పాపాలు క్షమించబడినాయి? పక్షవాయువు గలవాడు. విశ్వాసం ఎవరి విశ్వాసం? ఇది వారి యొక్క విశ్వాసము, తీసుకొచ్చినటువంటి వారి యొక్క విశ్వాసమును చూసి. 6వ వచనం. అయినను పాపములు
క్షమించుటకు భూమి మీద మనిషి కుమారుడికి అధికారం కలదని మీరు తెలుసుకున్నారని చెప్పి ఆయన పక్షవాయువు గలవాన్ని చూచి నీవు లేచి మంచమెత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా, ఒకటి వారికి విశ్వాసాన్ని చూసినాడు యేసుప్రభు. రెండు, నీ పాపంలో క్షమించబడినవి అని చెప్పినాడు. మూడవది, నీ పరిగెత్తుకొని నీ మంచమెత్తుకొని వెళ్ళు, పరిగెత్తుకుంటూ వెళ్ళు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారికి లోకంలోనికి నీవెంతటి పాపమైనా సరే, ఇందాక మనం చదువుకున్నాం కదా, ఆమె యొక్క విస్తారమైన పాపములు, విస్తారము. She committed many sins, but not some sins, but not 1 or 2, 3 sins. She committed many sins. So her sins forgiven by the Lord Jesus Christ. కారణం ఏంటి? తన యొక్క జీవితంలో తను యేసు క్రీస్తు ప్రభు వారి కొరకై అర్పించుకున్నది. She offered herself to the Lord Jesus Christ and she repented. ఆమె పశ్చాత్తాపపడినది, ఆమె ఒప్పుకున్నది. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరమును పొందను. 50 వచ్చు లూకాసు వార్త 7:50. నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానము గల దానవై. ఇంకొక మాట కూడా చెప్పాడు, ఏమని? నీ